డెవలప్ చేసుకోవడానికి వీలవుతుందో ఆ మోడల్ని నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో తొందరగా నేను పీపీటీలో కూడా వెళ్ళిపోతాను. అండ్ ముఖ్యంగా ఏపీఎంస్ అండ్ సీసీస్ నేను ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేము ఆల్రెడీ కృష్ణా జిల్లాలో డెమో యూనిట్స్ పెట్టడం జరిగింది. ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఒక 2 డెమో యూనిట్స్ అనేది మేమే సొంతగా విత్ మై కాంటాక్ట్స్ నేను రామ్కీ ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళు అడగగానే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో అండ్ విజయనగరం జిల్లా, సో గజపతి నగరం అండ్ భోగాం, సో ఈ 2 మండలం అండ్ శ్రీకాకుళం పార్వతీపురం. ఎవరికైనా కొంచెమైనా గుర్తుండే నేను పార్వతీపురం, శ్రీకాకుళం అండ్ విజయనగరంలో నేను ఆల్రెడీ ఎక్స్పోజర్ ట్రైనింగ్స్ చేశాను. అండ్ ఏమాత్రం కొంచెం గుర్తుండొచ్చు, బికాస్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అనేది మా దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ద కీ టార్గెట్. అండ్ తెలంగాణలో ఉన్న బ్యాక్వర్డ్ జిల్లాలకి ఎక్కువ ఫండ్స్ రావడానికి ఇవన్నీ కూడా నేను 1.5 year బ్యాక్ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా తీసుకొచ్చాను. అండ్ థ్యాంక్ యూ. లాస్ట్ మంత్ నేను డిపిఎంస్ అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో లక్కీలీ ఏపీఎంస్ అండ్ సీసీస్ బికాస్ మైతా మేడం అన్నట్టు, పీడీ సార్ అన్నట్టు, శ్రీనివాస్ గారు అన్నట్టు, సో ఆల్ అబౌట్ మీరు ముందుకు తీసుకెళ్ళారు. ఆ విలేజెస్లో కీ ఫ్యాక్టర్స్ మీరు ఆ మండలాలు విలేజెస్లో. సో నా మోటో మేము ఏదైతే మోడల్ తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఈ మోడల్ అంతా వాళ్ళకి అర్థం కావాలి. సో 1 year తర్వాత అట్లీస్ట్ ఒక 1 to 3 years, ఇప్పుడు మా కంపెనీతో ఎంఓయూ కూడా 3 years తీసుకున్నాను. ఈ 3 years తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ మార్కెటింగ్, మీ మార్కెటింగ్ పర్పస్ కోసం తప్ప ప్రతిదీ కూడా సెల్ఫ్ డిపార్ట్మెంటే ఎవాల్వ్ అవ్వాలి. దానికి సంబంధించిన ఎటువంటి సపోర్ట్ అయినా, బికాస్ నాతో ఇప్పుడు వరల్డ్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, వేరే గవర్నమెంట్స్, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్, ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరూ కూడా నేను అడిగేది ఏంటంటే బికాస్ దే గాట్ ద పల్స్. నేను నా కోసం వర్క్ చేసుకోవడానికి నేను సపరేట్ ట్రాక్ ఎంచుకున్నాను. అండ్ నేను సొసైటీ ఎంపవర్మెంట్ ఎక్కువ వర్క్ చేస్తున్నాను అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ చేప పిల్లలు తయారు చేసే హ్యాచరీస్ కానీ ఫీడ్ మిల్స్ కానీ మేము పెడతాము, వై కాంట్ వి కొలాబరేట్ అండ్ మేక్ ఇట్ ఫార్వర్డ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐఎఫ్సిస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అనేది ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్తున్నారో, సో యూ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్.